అమరావతి మండలం ఉంగుటూరులో పత్తి పంట అమానుషంగా దున్నేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. దార్ల వీరబాబు 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న నేపథ్యంలో పాత కక్షలు మనసులో ఉంచుకుని శేషగిరిరావు అనే వ్యక్తి పంటను నాశనం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. నమస్కారం. ఇది పల్నాడు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంగుటూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో లేమల్లె అడ్డరోడ్డుకి దగ్గరగా ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ సుమారు 2 ఎకరాల 20 సెంట్లు. అది వేరే పెద్దపరిమికి సంబంధించిన రైతులది. ఈ దార్ల వీరబాబు అని ఉంగుటూరుకు సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకొని, కౌలు కూడా దాదాపు ఎకరం 28.5 ఎకరం దాదాపు 65,000 చిల్లర రైతుకు కట్టి దాదాపు 4.5 నెలల క్రితం పత్తి పంట వేయడం జరిగింది. అందులో ఆ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అతను భార్య, ఈ ఫోటోలో కనబడుతున్న చిన్న బాబు, వాళ్ళ ముగ్గురు శ్రమ, వాళ్ళు ఫిజికల్ గా దాంట్లో వాళ్లే శ్రమ చేసుకుని వాటిని పత్తిని చాలా కష్టంగా పెంచుకొని పత్తి తీసే టైం వచ్చింది. యాక్చువల్ గా కూలోళ్ళ దొరక ఆగారు. పత్తి అంతా చేను నిండా ఉంది. తీస్తే 10 క్వింటాలు అయ్యే పత్తి. ఆ తీసే టైంలో ఈ వెనకున్నటువంటి శేషగిరిరావు ఇతను, అంటే ఉంగుటూరుకి సంబంధించిన అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి, ఇతను దుర్మార్గంగా దౌర్జన్యంగా 2-3 రోజుల నుంచే చెప్తా ఉన్నాడంట, నీ పొలం దున్నేస్తా, నీకు చేత అయితే కాసుకోరా, నువ్వు ఎట్ట తీసుకుంటావు అని ఈ ఇతనికి ఆ పెద్ద పరిమిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి గొడవల దృష్ట్యా ఈ పొలాన్ని, కౌలుకి ఇచ్చిన పొలాన్ని, కౌలుకి వేసుకున్నటువంటి పొలాన్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిది దుర్మార్గంగా నైట్ దున్నేశాడు. పూర్తిగా ఓ ట్రాక్టర్ పెట్టి పూర్తిగా దున్నేశాడు. ఈ ఫోటోలో కనిపిస్తా ఉంది చూడండి మీకు. ఇది పూర్తిగా నేను వెళ్లి చూస్తే చాలా బాధేసింది నాకు. పాపం అతను ఎంతో కష్టపడి, ఆ పిల్లోడు కనపడుతున్న చిన్న పిల్లవాడు ఫోటోలో అతను భార్య వాళ్ళు కష్టపడి నోటికాడికి వచ్చింది. దాదాపు ఇప్పటికే ₹1,00,000 ఖర్చు పెట్టాడు దాని మీద. ఇంకొక 1,00,000-1,50,000 వచ్చే పరిస్థితి ఇప్పుడు పత్తి అంతా అమ్ముకుంటే. ఇలాంటి పరిస్థితిలో దుర్మార్గంగా నైట్ ఓ ట్రాక్టర్ పెట్టి, ట్రాక్టర్ తో వెనక లేపేది ఉంటుంది, అది రోటావేటర్ అంటారు దాన్ని. ఆ రోటావేటర్ పెట్టి కంప్లీట్ గా ముక్కలు చేసేసాడు చేనంతా. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందుకే ఇతన్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి సంబంధించిన భూమిని దున్ని అతనికి వచ్చే ఫలసాయం రాకుండా చేసింది కాక అతని మీద దౌర్జన్యం చేసినందుకు ఇతని మీద కేసు కట్టి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది సరైన చర్య కాదు కాబట్టే ఇది ప్రజలందరికీ తెలుసుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి పొలం వేసుకున్నంత మాత్రాన అది దున్నేటువంటి చర్య మంచి చర్య కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.